స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. అన్ని చక్కగా ఉన్నా మనసు బాగోలేకపోతే పడక గదిలో విఫలం కావడం తథ్యమని చెప్తారు నిపుణులు. పటుత్వం విషయంలో మనసు ప్రాధాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Sex is between the ears, not between the thighs. శృంగారం అన్నది కేవలం తనువులు ఏకం కావడమే కాదు, మనసులు కూడా కలవాలన్నది ఈ సూక్తిలోని అంతఃసూత్రం. స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ అటు శారీరకంగా ఇటు మానసికంగా స్పందనలు కలగలిసినప్పుడే అది సంపూర్ణ శృంగారం అవుతుంది. శారీరక సంసిద్ధత ఉన్న మానసికంగా స్పందనలు లేకపోవటం వల్ల ఇవాళ చాలామంది పురుషుల్లో పటుత్వం సన్నగిల్లుతోంది. లైంగిక సామర్థ్యాన్ని మనసు ఎలా ప్రభావితం చేస్తుందో వివరిస్తున్నారు సైక్రియాటిస్ట్ డాక్టర్ ఎంఎస్ రెడ్డి. ఈ అంగస్తంభన అనేది ఫిజికల్ యాక్ట్ అయినా దానికి ఎమోషనల్గా ఇన్వాల్వ్మెంట్ అనేది, ఎక్సైట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే రొటీన్గా చెప్తుంటాం అన్నమాట. మన శరీరంలో మిగతా ఏ భాగాలనైనా మనం కదిలించగలిగే భాగాలని ఎప్పుడు కావాలంటే అప్పుడు కదిలించవచ్చు. అంటే ఉదాహరణకు నేను చెప్తానంటే, తల ఒక పక్కకు తిప్పమంటే ఇమీడియట్గా తిప్పుతారు, ఈ చేయి పైకి లేపమంటే లేపుతారు, కాలు గలించమంటే కాలు గలిస్తారు. అదేవిధంగా అంగాన్ని ఇప్పుడు స్తంభించానంటే అది స్తంభనకు రాదు, అంటే మీ కంట్రోల్లో లేదు. అంటే ఏం చెప్తామంటే పెనిస్ ఈజ్ ఇట్స్ ఓన్ బాస్, ఎవరి మాట వినదు, నీ మాట వినదు. అంటే ఏమని, తనకి ఎప్పుడైతే సెక్షువల్ ఎక్సైట్మెంట్ ఉన్నప్పుడు ఈ ఎక్సైట్మెంట్ అనేది వచ్చేది మానసికంగా, ఈ మానసికంగా వచ్చేదానికి చాలా దోహదం చేస్తాయి. అంటే మనం చూసేది వినేదాన్ని బట్టి ఒక్కోసారి స్మెల్స్ కానివ్వండి, టచ్ కానివ్వండి, ఏ సెన్సరీ మొడాలిటీలోనైనా కూడా సెక్షువల్గా ఒక ఉద్రేకం వచ్చినప్పుడు, ఆ ఉద్రేకం మనసులో కలిగినప్పుడు దాని ఎఫెక్ట్ బ్రెయిన్ మీద పడి బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ ద్వారా అది దట్ మెసేజ్ పాస్ చేస్తుంది. ఆ పాస్ చేసినప్పుడు పెనిస్లో బ్లడ్ సప్లై ఎక్కువైనందువల్ల, బ్లడ్తో ఫిల్ అయినందువల్ల వచ్చే ప్రాసెసే ఎరెక్షన్. కాబట్టి ఎక్సైట్మెంట్ లేకపోతే ఎరెక్షన్ వచ్చేదానికి పాసిబిలిటీ కాదు. ఇక్కడ ఇంకొక పాయింట్, ఈ ఎరెక్షన్ అనేది అవసరం ఉన్నప్పుడే వస్తుంది, అవసరం లేకపోతే రాదు అనేది కాదు. చాలాసార్లు అందరు చూసింటారు. ఇప్పుడు సినిమా థియేటర్లో కూర్చున్నాం, ఏదో సీన్ వస్తుంది, ఏదో పాటనో ఏదో సెక్షువల్గా ఒక ఉద్రేకం కలిగించే ఒక సీన్ వచ్చినప్పుడు దాదాపు అందరికీ ఎరెక్షన్ అనేది కొంచెం కలుగుతుంది. కానీ అందరికీ తెలుసు ఆ సమయంలో ఏ విధంగా కూడా సెక్షువల్గా లైంగికానికి దాంట్లో పాల్పడేదానికి ఛాన్సే లేదు, సెక్షువల్ ఇంటర్కోర్స్ అని. కానీ ఎరెక్షన్ వచ్చింది. అంటే నేనేం చెప్తున్నానంటే ఇట్స్ అన్ ఆటోమేటిక్ ఫినామినా. పురుషుల్లో పటుత్వ లోపాలకు చాలా వరకు మానసికమైన కారణాలే కనిపిస్తుంటాయి. అయితే ఒక్కోసారి మధుమేహం, బీపీ, క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక జబ్బులు, ప్రమాదాల్లో గాయాలు, రక్త ప్రసరణలో లోపాలు మొదలైనవి పురుషుల్లో స్తంభన వైఫల్యానికి దారితీస్తుంటాయి. ఇలాంటప్పుడు స్తంభన వైఫల్యానికి కారణాన్ని నిర్ధారించుకొని చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అంగస్తంభనలో లోపానికి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి పలు రకాలుగా ట్రీట్మెంట్ ఉంటుంది. నేను ఎప్పుడే అన్నాను, కారణాలు పలైనప్పుడు ట్రీట్మెంట్ ఒకటే కాదు, ప్రతి ఒక్క కారణంని విశదీకరించి దాన్ని ఆలోచించి అకార్డింగ్లీ దానికి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యుక్త వయసులో వచ్చే వాళ్ళందరిలో సైకలాజికల్ సపోర్ట్, అంటే వాళ్ళ సైకాలజీని గ్రహించి వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ ఇచ్చిన దానివల్ల వాళ్ళు చాలా మటుకు బాగైపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో యాంటీ డిప్రెసెంట్ అని మానసిక సంబంధించిన మందులు ఇచ్చిన దానివల్ల కూడా కొంతమంది బాగైపోతూ ఉంటారు. మరియు ఈ ఆర్గానిక్ ప్రాబ్లం, అంటే శరీరంలో ఒక లోపం ఉన్న వాళ్ళలో మాత్రము ట్రీట్మెంట్స్ చాలా ఉంటాయన్నమాట. కానీ కొంతమందిలో సపోజ్ రక్తనాళం కంప్లీట్గా చిట్లిపోయింది, కంప్లీట్గా మూసుకుపోయింది, అటువంటి వాళ్ళలో ఇలాంటి మందులు ఇచ్చిన తర్వాత కూడా పెద్ద రెస్పాన్స్ అనేది రాకపోవచ్చు. వాళ్ళలో పినైల్ ప్రాస్థెసిస్, అంటే అంగంలోకి 2 రాడ్స్ లాగా పెట్టడం జరుగుతుంది. సిలికాన్ రాడ్స్ అనేవి వస్తాయి. అవి ఇన్ఫ్లేటబుల్, అంటే కావాల్సిన వచ్చినప్పుడు పెద్దగా అవ్వడం, కానీ లేక రిజిడ్, సెమీ రిజిడ్ అంటాం, అంటే ఎప్పటికీ కొంచెం రిజిడ్గానే ఉండే ప్రాసెసెస్ 2 పెనిస్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇవి అంగంలో ఉన్న దానివల్ల ఎరెక్షన్ అనేది మెయింటైన్ అయ్యి సెక్స్లో పాల్గొనేదానికి ప్రాబ్లం లేకుండా ఉండవచ్చు. కానీ దానికి ఒక ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి ఫారెన్ బాడీ, అంటే ఎక్స్టర్నస్ బాడీ అనేది మనం పెనిస్లో పెట్టడం అనేది జరుగుతుంది. దానికి తగ్గట్టు రిస్క్ కొద్దో గొప్ప ఉంటాయి.
ఇవి కాకుండా ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయి, కానీ అవి సహజంగా ఎక్కువ పాళ్ళలో మనం అది యూజ్ చేయకుండా ఉంటాం. ఒకటి ఏంటంటే ఇంజెక్షన్ థెరపీ. అంటే అంగంలోకి ఒక ఇంజెక్షన్ ఇచ్చిన దానివల్ల దాంట్లో రక్తస్రావం పెరిగి అక్కడ రక్తం ఆగిపోయి అంగస్తంభన వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఈ విధంగా ఇంజెక్షన్ థెరపీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది, కానీ ఆ మనిషి ఎవరైతే తీసుకుంటారో ఆ ఇంజెక్షన్ తనే వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా చాలా మటుకు పద్ధతులు ఉన్నాయి, కానీ అవన్నీ ఈ విధంగా ఈ 3 ప్రక్రియలాగా ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరగకపోవచ్చు. పురుషులు